హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో ఎన్నో చోట్ల మురికివాడలు ఉన్నాయి. విషయం అందరికీ తెలిసిందే. పూరి గుడిసెలు, ఇరికిరికి గల్లీలు, దోమలు, పందులు, ఇలా ఉన్న వీధులు చూడని వాళ్ళు ఉండనే ఉండరు. చెన్నైలో అలాంటి వీధుల్లో 15 మంది అంతర్జాతీయ క్రీడాకారుల్ని సృష్టించిన గల్లీలు ఉన్నాయంటే నమ్ముతారా? అలాంటి గల్లీల్లోకి అంతర్జాతీయ క్రీడాకారులు వస్తారు. ప్రపంచ స్థాయి ప్లేయర్స్ వచ్చి ఆ గల్లీల్లోని బడి పిల్లలతో ఆడి తమ టెక్నిక్స్ మెరుగుపరుచుకుంటారంటే ఎంత ఆశ్చర్యం. మన దేశానికి 5 ప్రపంచ కప్పుల్ని సాధించి పెట్టిన ఆ గల్లీల కథ ఏంటో చూద్దాం రండి. 17 ఏళ్ళ అమ్మాయి పేరు కాజిమా. తండ్రి ఆటో డ్రైవర్. రెక్కడితే కానీ డొక్కాడిన కుటుంబం. అయితేనేం ఇటీవల అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన క్యారమ్స్ ప్రపంచ కప్ పోటీలో ఛాంపియన్గా నిలిచింది. డబుల్స్, గ్రూప్ ఈవెంట్స్లోనూ బంగారు పథకాలు అందుకుంది. నీ తర్వాత లక్ష్యం ఏంటి అని అడిగితే, మా నాన్న నడుపుతున్న క్యారమ్స్ శిక్షణ కేంద్రాన్ని పెద్ద స్థాయిలో అభివృద్ధి చేయాలి అంది కాజిమా. ఆ మాట వెనుక 2 తరాల కలలున్నాయి. కాజిమాది చెన్నైలోని కాశీమేడు అనే ప్రాంతం. అక్కడ చేపల హార్బరు, దాని చుట్టూ ఓ పెద్ద మురికివాడ ఉంటాయి. అక్కడ ప్లాట్ఫామ్ పైన టిఫిన్లు అమ్ముకునే కుటుంబం కాజిమా వాళ్ళ నాన్న మహమ్మద్ పాషాది. ఆయన తండ్రి గౌస్ పాషా క్యారమ్స్ బాగా ఆడుతుండేవాడు. అది మహమ్మద్ పాషాకి అబ్బిందట. చిన్నప్పుడే డిస్ట్రిక్ట్ స్థాయి ఛాంపియన్గా రాణించాడు. ఓ స్థాయిలో ఇల్లు గడవక చదువు మానేసి తమ ప్లాట్ఫామ్ షాప్కే పరిమితం అయ్యాడు. ఆటో డ్రైవర్గా మారాడు. ఇన్నున్న క్యారమ్స్ పైన మమకారం చంపుకోలేదు. తమ ప్రాంతంలోని పిల్లల కోసమని ఓ ఉచిత శిక్షణ కేంద్రాన్ని పెట్టాడు. ఆటోతో వచ్చే ఆదాయంతోనే దాని అద్దె, కరెంటు బిల్లు కట్టేవాడు. అలా 14 మందిని జాతీయ స్థాయి ఛాంపియన్లుగా చేశాడు ఆయన. వాళ్ళని చూసి మహమ్మద్ పాషా కొడుకు జూనియర్ నేషనల్ ఛాంపియన్ అయ్యాడు. అతన్ని చూసి ఆట నేర్చుకున్న కూతురు కాజిమా నేడు వరల్డ్ ఛాంపియన్. చెన్నైలోని ప్రతి మురికివాడలోనూ దాదాపు ఇలాంటి క్యారమ్స్ విజయాల్ని చూడొచ్చు. కాజిమా లాగా ప్రపంచ కప్ సాధించిన వాళ్ళు అక్కడ 4 ఉన్నారు. ఈ గల్లీల నుంచి క్రమం తప్పకుండా జాతీయ స్థాయిలో పాల్గొనే వాళ్ళు కనీసం 50 మంది దాకా ఉంటారు. వాళ్లలో 15 మంది ఎప్పుడో ఒకప్పుడు ఆ టైటిల్ చేజిక్కించుకున్న వాళ్లే. ఇక రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ మురికివాడల్లో క్యారమ్స్ ఛాంపియన్స్ సంఖ్య కనీసం 1500 పైమాటే. కాజిమా వాళ్ళ నాన్న మహమ్మద్ పాషా ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాలటివే వీటన్నిటికీ మూలం. ఇవి క్లబ్బులుగాను వ్యవహరించి పోటీలు నిర్వహిస్తుంటాయి. చెన్నైలో అతిపెద్ద మురికివాడలు 50 అయితే ఈ క్లబ్బులు 40 దాకా ఉంటాయి. సాధారణంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఆడాలంటే మన ఇళ్లలో ఉండే మామూలు క్యారమ్ బోర్డు పైన శిక్షణ సరిపోదు. ఇందుకోసం ప్రత్యేక బోర్డు కావాల్సి ఉంటుంది. వాటి ధర 15,000కి పైచులకే. అవి కాదు కదా, మామూలు క్యారమ్ బోర్డు కూడా కొనలేని పరిస్థితిలో ఉంటారు మురికివాడ చిన్నారులు. వాళ్ళకి అసలైన క్యారమ్స్ని పరిచయం చేసి కాస్త ప్రతిభ కనబరిచినా ప్రోత్సహించి ఛాంపియన్లుగా మారుస్తుండడమే ఈ క్లబ్బుల గొప్పతనం. ఈ క్లబ్బులన్నీ ఉచితంగానే శిక్షణ ఇస్తాయి. వీటి వెనుక సుదీర్ఘ చరిత్రే ఉంది. మద్రాసు ఆంగ్లేయుల పాలన కింద ఉన్నప్పుడు ప్రతి కార్యాలయంలోనూ వాళ్ళకి రిక్రియేషన్ క్లబ్బులు ఉండేవి. వాటిల్లో బిలియర్డ్స్ ఆడేవారట. వాళ్ళని చూసి భారతీయ అధికారులు అలాంటి క్లబ్బులు ఏర్పాటు చేసుకున్నారు. కాకపోతే బిలియర్డ్స్కి బదులు క్యారమ్స్ ఆడేవాళ్ళు. ఈ క్లబ్బుల్లో వంటవాళ్ళుగాను, వాచ్మెన్లుగాను పనిచేస్తూ వచ్చిన కార్మికులు ఈ ఆటను నేర్చుకున్నారు. వాళ్లే ఈ ఆటను తాము నివసిస్తున్న మురికివాడలకి పరిచయం చేశారు. అలా అక్కడ 1940 నాటికే వందలాది క్యారమ్స్ క్లబ్బులు ఏర్పడ్డాయి. వాటన్నింటినీ అనుసంధానించి 1956లో తమిళనాడు క్యారమ్స్ అసోసియేషన్గా చేశాడు మన తెలుగువాడైన బి బంగారు బాబు. ఆల్ ఇండియా క్యారమ్ ఫెడరేషన్ని ఆయనే ఏర్పాటు చేశారు. అందుకే ఆయన్ని భారతీయ క్యారమ్స్ పితామహుడు అంటారు. ఆయన వేసిన బాటలోనే ఢిల్లీ పదర్ల వెంకటేష్, వరదయ్య, లాజర్, విన్సెంట్, బాలకోటయ్య వంటి వాళ్ళు ఛాంపియన్లుగా రాణించారు. వీళ్ళందరిలో ఆణిముత్యం మరియా ఇరుదయరాజ్. 2 సార్లు ప్రపంచ కప్పు గెలిచాడు ఆయన. అర్జున అవార్డుని అందుకున్న ఏకైక క్యారమ్స్ క్రీడాకారుడు ఆయనే. ఆయన స్థాపించిన మరియా అకాడమీకి నేడు జర్మనీ, ఫ్రాన్సుల నుంచి శిక్షణకి వస్తున్నారు. ఈ అకాడమీ క్లబ్బులు అమ్మాయిలకి పెద్దపీట వేస్తున్నాయి. 1996లో రేవతి, 2008లో ఇళవళగి బడుగు జీవితాల నుంచి వచ్చి ప్రపంచ ఛాంపియన్లు అయ్యారు. తాజాగా కాజిమా అందుకున్న గెలుపు ఆ విజయ పరంపరకి ఓ కొనసాగింపు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని బయటికి తీయగలిగితే వాళ్ళు ఏదైనా సాధిస్తారు. ఇలా పేద పిల్లల్లో ఉన్న టాలెంట్ని బయటికి తీసి హెల్ప్ చేసిన వాళ్ళు నిజంగా చాలా చాలా ధన్యులు. తమ బిడ్డలు కాని బిడ్డలకి వెన్ను తట్టి ముందుకు నడిపించి సక్సెస్ని చేతికందించిన ఇలాంటి
గొప్ప మనసున్న మరియా ఇరుదయరాజ్ లాంటి వాళ్ళకి మనం చాలా కృతజ్ఞత చెప్పుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.